బాబు వచ్చినా జాబులు రాలేదని ఎద్దేవా చేశారు ఏపీ విపక్ష నేత జగన్. నిరుద్యోగంపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటికీ ఉద్యోగాలు భర్తీ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కరువయ్యాయని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి లభించడం లేదని అన్నారు జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షం విమర్శలు చేస్తుందంటూ జగన్ ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. 2 సంవత్సరాల్లో నూతన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎక్కడ మొదలయ్యాం, ఇప్పటికి ఎంతవరకు చేరుకున్నాం, ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలు కూడా చాలా వరకు నెరవేర్చాం అధ్యక్ష. అయితే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష. మేము వెనక్కి పోవడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాం. అయితే అది పూర్తిగా చదవండి. ఉద్యోగ కల్పన లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే చదువుకొని ఈరోజు బయట ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే ఈరోజు ఒక విషయం ప్రతిపక్ష పార్టీకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కావాలంటే ఒక ప్రభుత్వంలోనే సాధ్యపడదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో కూడా మనం అవకాశాలు ఇవ్వాలి అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఇవ్వాలంటే పరిశ్రమలు మన రాష్ట్రానికి ఎక్కువ రావాలి అధ్యక్ష. కానీ ప్రతిపక్ష పార్టీ మీరు చూస్తే ఎక్కడ ఒక పరిశ్రమ స్థాపిస్తామంటే వెంటనే వద్దని చెప్పి ఒక యాజిటేషన్ తీసుకొని వచ్చి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది అయినా సరే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడానికి, పరిశ్రమల ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగిని ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఎన్నికలకు ముందు ఇలా పాంఫ్లెట్ ప్రతి ఇంటికి తీసుకొని పోయారు అధ్యక్ష. చూడండి, మీరు ఇచ్చిన పాంఫ్లెట్ అబ్బా, చంద్రబాబు నాయుడు గారి చేత సైన్ చేశాడమ్మా. చంద్రబాబు నాయుడు గారు సైన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసి మరి మీ ఇంటికి ప్రతి పాంఫ్లెట్ పంపించామమ్మా. చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తే మేము తీసుకొచ్చామమ్మా అని చెప్పారు. చెప్పి దాంట్లో ఏమన్నారంటే అధ్యక్ష ఆ మాట చెప్తూ ఏమన్నారంటే అధ్యక్ష, జాబు కావాలంటే బాబు రావాలి అని కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళ కలల సాకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తాం. ఉద్యోగం ఉపాధి దొరికేంత వరకు ప్రతి ఇంటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. అధ్యక్ష, ఈ మాట చెప్తూనే ఏమన్నారంటే, ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా మీ పిల్లాడు ఏమీ చదవకపోయినా కూడా పర్వాలేదమ్మా, ప్రతి ఇంటికి ఉపాధి కల్పిస్తామని చెప్పామమ్మా. ఉద్యోగమో ఉపాధో ఏదో ఒకటి కల్పిస్తాం. కల్పించకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ఇస్తామమ్మా నిరుద్యోగ భృతి. మన రాష్ట్రంలో ఇవాళ 1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. 1,75,00,000 ఇళ్ళు ఇవాళ మీరు ఉపాధన్నా కల్పించండి, ఉపాధన్నా కల్పించండి, ఉద్యోగమన్నా ఇవ్వండి, లేదా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతన్నా ఇవ్వండి అని చెప్పి ఇవాళ 1,75,00,000 ఇళ్ళు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నాయి అధ్యక్ష. మీరు డిఎస్సి పరీక్షలు పెడతామని అంటున్నారు. డిఎస్సి పరీక్షలు రాసిన పిల్లలు ఇవాళ 18 నెలల నుంచి మెరిట్ లిస్ట్ రాక ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఇవాళ ఆ పిల్లలంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు. ఇవాళ మీరు చేసిన నిర్వాహకం ఎలా ఉంది అని అంటే, రాష్ట్రం విడిపోయేటప్పుడు 1,42,828 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు లెక్కలు కట్టారు. ఇవాళకి కూడా ఇంతవరకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ లేదు. పాతవి డిఎస్సి పరీక్షలు రాసిన వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియవు. పైగా క్లస్టర్ స్కూళ్ళు పెట్టి ఉన్న హాస్టల్ను మూయించేస్తూ ఉన్నారు, ఉన్న స్కూళ్ళను తగ్గిస్తూ ఉన్నారు. 7,000 ఉద్యోగాలు సర్ప్లస్గా ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులు దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో అని చెప్పి భయపడతా పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజు మీ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా
ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసే విషయం పరిశీలిస్తామని అన్నారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఆ రోజు పరిశీలించడం అంటే దాని అర్థం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఇవాళ మీరు చెప్తా ఉన్న మాట ఏంటంటే, మేము రెగ్యులరైజ్ చేస్తామని ఎప్పుడు అన్నాం, పరిశీలిస్తామని చెప్పి మాత్రమే అన్నామని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ ఆరోగ్య మిత్రులు 6,000 మంది ఉద్యోగాలు పోయాయి. విఆర్ఏలు జీతాల కోసం, రెగ్యులరైజేషన్ కోసం అని చెప్పి ఇవాళ పోరాటాలు చేస్తూ ఉన్నారు. గోపాల మిత్రకు సంబంధించిన దాదాపుగా 3,000 మంది ఉద్యోగాలు కూడా పెరికారు. ఆశా వర్కర్లు ఇవాళ గత 6 నెలల నుంచి స్ట్రైకులు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. చివరికి విజయవాడకు వచ్చి వాళ్ళు ధర్నాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతిపక్ష నాయకుడిగా తెలుసుకుంటున్నాడో లేదో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఉపాధ్యాయ ఉద్యోగాలకి మేము మొత్తం క్లియర్ చేసాం అధ్యక్ష. మెరిట్ లిస్ట్ కూడా ప్రతి జిల్లాలో పెట్టాం. వారికి పోస్టింగ్లు కూడా వచ్చే నెలలో ఇవ్వడానికి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. అది కూడా తెలియనటువంటి ప్రతిపక్ష నాయుడు మనం ఉండడం మన దౌర్భాగ్యం అధ్యక్ష. తెలుసుకోవాలి. కొంత ఆలస్యం అయిందంటే అది ప్రభుత్వం తప్పు కాదు అధ్యక్ష. కోర్టు కేసులన్నీ పెండింగ్ ఉండడం వల్ల ఇంతవరకు ఆలస్యం అయింది. అది కూడా మనం ఎక్కువగా పరిశీలి చేసి క్లియర్ చేసి ఈరోజు పోస్టింగ్లు ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగ అధ్యక్ష ఆ రోజు మేము చెప్పాం, అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీ వేశాం. ఇప్పుడు 2-3 పర్యాయాలు కూర్చున్నాం. ఫైనల్గా కూర్చొని ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. ఈరోజు ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడడం లేదు. మనం ఏ స్థాయిలో ఉన్నామో కూడా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేమేమీ తప్పించుకోవడం లేదు. మేనిఫెస్టోలో పెట్టామని చెప్పాం. ఇంతవరకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా సమస్యలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా ఇంత తక్కువ సమయంలో హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చాం అధ్యక్ష. ఈరోజు రైతాంగానికి రుణమాఫీ ఇచ్చాం, డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ ఇచ్చాం, పెన్షన్ 1000 రూపాయలు చేశాం, 1,500 రూపాయలు పెన్షన్ చేశాం. మొన్ననే అంగన్వాడీ ఉద్యోగస్తులకి శాలరీస్ కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఒక్కొక్కటి